నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొల్చారం గ్రామానికి చెందిన దళిత సంఘాల నేతలు దోమకొండ సత్యం, బొల్లి శేఖర్ రాజు, బ్యాగరి సంజీవరావు, పోచయ్య, బీజేపీ నేతలు చింతల యాదగిరి, బీఆర్ఎస్ యువనేత వనమల శ్రీధర్లు అన్నారు. ఆదివారం నాడు కొల్చారం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి దళిత సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు, బీజేపీ పార్టీ నేతలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని సేవలు చేశారో కొనియాడారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అభివృద్ధికి ఎంతో కృషి చేసిండు. మనమందరం ఆయన యొక్క అడుగుజాడలో నడవాలి. ఆయన ఆశన సాధనకు మనమందరం కృషి చేయాలి. జై భీమ్, జై భీమ్. 133వ జయంతి సందర్భంగా మన భారత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడుగుజాడలు నడుద్దామని కోరుకుంటున్నాను. జై భీమ్. రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జయంతి సందర్భంగా కొల్చారం మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బేబీ రాజ్యాంగ రూపకర్తకు నివాళులర్పిస్తున్నాం. జై భీమ్. నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నిజాంపేట్ మండలం నగరం తండాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఐక్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున జై భీములు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతిష్ఠించుకోవడం అంటేనే ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం కోసం మనుషులందరూ ఒక్కటి సమానము అనేదైతే బాబాసాహెబ్ తన రాజ్యాంగం ద్వారా ఒక సూత్రీకరించిండో ఆ బాటలో మనందరం నడవాల్సిన అవసరం ఉంది. ఒక స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సోదరభావం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇవాళ అందాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం బీజేపీ మంత్రులు ఇవాళ చెప్తా ఉన్నారు 400 సీట్లు మేము గెలవబోతున్నాం, గెలిస్తే మేము రాజ్యాంగం తీసేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అనంతరామ్ హెగ్డే లాంటి వాళ్ళు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాంటి వాళ్ళు కూడా ఈ సంకేతాలు ఇచ్చిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుంది. భారత రాజ్యాంగంలో ప్రమాదం పడమంటే ఈ దేశంలో కోట్లాది మంది తిరిగి బానిసలుగా మారిపోవడమే. ఇక్కడ స్త్రీలకు హక్కులు నిరూపించబడతాయి, దళితులకు, బీసీలకు, ఎస్టీలకు హక్కులు నిరూపించబడతాయి. అందుకోసం ఇవాళ వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ మనువాద శక్తులు జీర్ణించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ మనువాదాన్ని ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అటువైపుగా మనందరం అడుగులు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.